పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి కాకానిపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై మండల వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉప సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు రెడ్డి, శివాలయం మాజీ మెంబర్ దాతి బత్తిన విజయభాస్కర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మహానటుడు మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పొదలకూరులో కొంతమంది సైకోలు, పొదలకూరు మండలాధ్యక్షుడు, మాజీ మండలాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు మస్తాన్ బాబు అనేట ఒక సైకో పొదలకూరులో మీటింగ్ పెట్టాడు. ఆ సైకో మాట్లాడుతున్నాడు, ఎన్టీఆర్ జయంతి గొప్ప నటుడు ఆయన్ని ఎవడు ఎన్నుపోటు పొడిచాడో, ఎవడు చెప్పులు దాంట్లో వేశాడో ఆ మొగానే తీసుకొచ్చి, ఆయన బొమ్మనే తీసుకొచ్చి ఈరోజు ఓట్లు అడుకొని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకోనో, జగన్ సైకోనో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా అంటే పార్టీ చూడాల, కులం చూడాల, మతం చూడాల, ఎవడు ఉన్నా లేకపోయినా అందరికీ లబ్ధిదారులు, అందరికి పెన్షన్ ఇచ్చాడు, అన్ని లబ్ధి చేకూర్చాడు. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైకో. పుష్కరాలు పెడతాడు, సినిమా షూటింగ్లు పెడతాడు, రికార్డ్ డ్యాన్స్లు వేస్తాడు, జనాభాను చంపేస్తాడు. చంద్రబాబు నాయుడు సైకో కాదు, సంసారి. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో సైకో. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ గొప్పగా ఉన్నారు, బాగున్నారు, ఎవరు చెడిపోల. వర్షాలు పడ్డాయి, రైతులు బాగున్నారు, అందరూ బాగున్నారు. అందుకే ఆయన సైకో. ఈ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఏడ్చాడో ఒకసారి అర్థం చేసుకోవాలా. మనకి ఆ ఎన్టీఆర్ బొమ్మలు ఏందో ముఖం సాగి చూసి ఓటేసేవాళ్ళు. అందుకే ఎన్టీఆర్ బొమ్మ తీసుకుని ఈరోజు వర్ధంతులు జయంతులు చేస్తున్నారు. ఆయన ఆడాడ ఉండి కూడా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు వీళ్ళు చేసే పనులకి. పోతే ఇంకా మన రాష్ట్రం, మన జిల్లాలో ఒక ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, మా గోవర్ధన్ రెడ్డి గారి మీద 3వ సారి కూడా ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు 100%. ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 6వ సారి 7వ సారి పోతున్నాడు. మళ్ళీ మంత్రిగా కూడా ఎలగబెట్టాడు. ఆయన జవానికి నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. 4.5 సంవత్సరం ఇదిగో ఇన్ఛార్జ్ అంటాడు. జిల్లా కానీ, రాపూర్ కానీ, వెంకటగిరి కానీ 4.5 సంవత్సరం కొత్త లీడర్ని ఒకటి తీసుకొని వస్తాడు. నీకైనా ఎమ్మెల్యే పదవి, ఇదిగో నాకు 10 కోట్లు ఇయ్యి, అది తీసుకొని అడిగిస్తాడు. ఈ లోపల నాశనం అయిపోతాడు. అంటే ఇటువంటి సైకో పనులు చేసేవాడు ఈయన సైకో కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ రేపు కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన సైకో ఎట్లా అవుతాడు? మేము పొదలకూరు పంచాయతీలో 14 సంవత్సరాలకి మేము పాలన చేస్తున్నాం. మేము ఎవరికన్నా అన్యాయం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, పార్టీలు చూసినట్టు కానీ, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏడాది చరిత్రలో ఉందా? లేదు. మా భార్య వార్డు మెంబర్గా ఉన్నింది, నిర్మలమ్మ సర్పంచ్గా ఉన్నింది. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటే 120 పెన్షన్లు వచ్చాయి. వస్తే ఇక్కడ మల్లికార్జున నాయుడు అనే పట్టణ అధ్యక్షుడు ఆయన బక్కైనాయుడు, ఆ రోజు భారత్ కూడా ఉంది. వాళ్ళందరూ వచ్చే పెన్షన్లు అన్ని మాకే కావాలా, మా నాయన చంద్రబాబు నాయుడు, మా బంధువు చంద్రబాబు నాయుడు మాకే ఇస్తున్నాం, మాకే పెన్షన్ కావాలన్నారు. ఆ రోజు నిర్మలమ్మ ఏం చెప్పింది? ముందు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇద్దాము, తర్వాత వితంతులకు ఇద్దాం, మిగిలి ఉంటే మీరు తీసుకోపోయింది అన్నాడు. అటువంటి వాడు నేను కాదు, క్యాన్సర్ చేయించారు, 120 పెన్షన్లు నాశనం చేశారు. వాళ్ళ సైకోలు మేమా? మేము సైకోలమా? ఎవడు సైకో ఆంధ్ర రాష్ట్రంలో తెలియదా? కుల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఇక్కడ కాకాను కూడా గోవర్ధన్ రెడ్డి ఎవరు నోరు కొట్టవలే, కడుపు కొట్టవలే, సహాయం చేస్తున్నాడు. ఎవరికైనా పార్టీ పరంగా ఏడన్నా ఉంటే మాట్లాడతా, కార్యకర్తలకు ధైర్యం చెప్పేదానికి ఏదైనా మాట్లాడవచ్చు. దాంట్లో తప్పే ఉంది. నువ్వేమో డబ్బులు పంచట్లే, నువ్వు మందు పంచలా, నువ్వేమన్నా కరెక్ట్గా చేసి ఓట్లు వేయించుకుంటున్నావా? నువ్వు ఎక్కడ చేయట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఏదో ఆ రోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు. ఎన్నికల ప్రచారంలో అతడి చేయకూడదు. ఆయన తెలుసు, ఒక సీనియర్ పొలిటీషియను చంద్రమోహన్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యుడు, 2 సార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు. ఎన్నికలు పోటు పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకి నేరుగా అందజేయడం జరుగుతుందా? అది నీకు తెలియదా? నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా అనేది పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా? ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు? దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు, ఇటువంటి చేసి మీ పబ్బం కట్టుకొని పోతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్ను ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ ఓడి చేత మా నాయకుడు మంచోడు, మాకు సానుభూతిగా పలిగేది అవసరమైతే ఇది ఖర్చులకు ఇచ్చినట్టు అని చెప్తున్నారు. కాదు, మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి
అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పది. అభివృద్ధి గురించి మాట్లాడారు ఈ నాయకులు. అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం చూడండి. వీధి వీధికి రోడ్డు, వాడ వాడక రోడ్డు, ఊరు ఊరుకు రోడ్డు, ఏ ఊరు కనెక్ట్, ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా కనెక్ట్ ఒకటి తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి. వేసినారు కూడా. ఇళ్ల మీద పోవాలా 33 కేబుల్ అయితేవి, 11 కేబుల్ అయితేవి, ఈ గ్రూప్ నుంచో తీలేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు. 50 ఏళ్ళ చరిత్ర తీలేనిది అభివృద్ధి అంటే ఇది. 2 సార్లు మంత్రి పదవి వస్తే నువ్వు చేయలేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీ పడతారా? ఒకసారి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు. మా కాన్స్టిట్యున్సీకి మా అదృష్టం చేసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఎవరు అడగబల్లే పలానా పని కావాలని. ప్రతి పని ఆయనకే తెలుసు, చేసి పెడతాడు. ప్రజలకు ఎప్పుడు అవసరం ఉంది, ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి పెడతారు. ఒక్క రైతు 5 ఏళ్లలో పోలీస్ స్టేషన్కి ఎక్కాడా నీళ్లు కావాలని బాగా ఆలోచించండి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కాలం మీద పోలీసులే, కొట్లాట్లే రైతులు. అభివృద్ధి అదే అభివృద్ధి. మా టైంలో, మా గోవర్ధన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్ళు ఒక్క రైతు చెరువు గట్టిక్కడ ప్రతి చెరువు నిండింది. అది చేసే పద్ధతి ఎలా చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా, రైతులకు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఏ విధంగా చేయాలి, పేదలకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉన్నాయి. ఎస్టీలకి ఎప్పుడైనా మీరు ఏం చేశారా? కరోనా కష్టకాలం ఎక్కడైనా ఉన్నారు మీరు? ఎక్కడో దాక్కున్నారు. బెంగళూరులో ఉండేది తెలియదు, హైదరాబాద్లో ఉండేది తెలియదు. మా నాయకుడు కరోనా కష్టకాలంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కూరగాయలు అయితే నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తూ, ఎస్టీలకు అయితే ప్రభుత్వం నుంచి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు ఇస్తే కార్డు లేని వాళ్ళకి అది ఇవ్వకూడని పరిస్థితి. సొంత నిధులు 1000 రూపాయలు వెచ్చించి కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చినాడు గోవర్ధన్ రెడ్డి గారు. 1000 రూపాయల చొప్పున మరియు వాళ్ళకి కూరగాయలు కూడా ఇచ్చారు. ఇస్తూ వాళ్ళకి మాస్కులు అయితే శానిటైజర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించారు, వాళ్ళలో చైతన్యం కలిగించాడు. అది ఆయన చేసిన పని. ఆ తర్వాత ఎస్టీలకి ఇళ్ల కాలనీ ప్రభుత్వం మంజూరు చేస్తే ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళకి 15,000 రూపాయల లెక్కన ఆయన మళ్ళీ ఆ డబ్బులు కూడా అందజేశాడు. సుమారు 2 కోట్ల రూపాయలు పైన మా సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఇచ్చాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎవరికి ఏ కష్టకాలను అందించాలి. ఎవరైనా ఒక ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన 1,80,000 రూపాయలు కట్టుకోగలుగుతారు, కానీ ఎస్టీలు కట్టుకోలేని ఉద్దేశంతోనే కదా 15,000 రూపాయలు ఇచ్చింది. అది ప్రేమ అంటే, అది అభిమానం అంటే. ఎలక్షన్ వచ్చి ఎలక్షన్కి ఒక నెలకు ముందు లోపలే, అంటే 10 రోజులు 15 రోజులు ఉన్నాక మీరు డబ్బులు పంపిణీ చేశారంటే అది ఎలక్షన్ కోసం మీకోసం చేసినట్టే కదా. ప్రజలని ఓటర్ని మీరు మభ్యపెట్టినట్టే కదా. అది మా నాయకుడు ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు మంత్రి అయినప్పటి నుంచి కష్టపడుతూ ఆయన ప్రజలకు చేదోడువాదుగా ఉంటూ ముస్లింస్కి అయితేవి, ఎస్సీలకి అయితేవి, ఎస్టీలకి అయితేవి ఆయన ఏదైతే చేయగలడో అది స్వచ్ఛందంగా చేయగలిగాడు. ఆ పని మీరు ఎప్పుడు చేయలేరు. మీరు ఇది కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతుంది ఇదే. కానీ ఇది మీరు ఏ విధమైన మంచి పని చేసేయడానికి కాదు, మీరు మాట్లాడలేదు. ఆ చేసిన తప్పు పని, ఆ కేసు కట్టిందని తప్పుకోవాలని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పటికే లేట్గా కట్టారు. అది గుర్తించి మా నాయకుడు మళ్ళీ 2-3 సార్లు ప్రశ్నించారు ఆ గారిని. ఖచ్చితంగా ఎప్పుడు చేసిన పని జిల్లా కొన్ని రోజులు లేట్గా చేశారు. అది కూడా ఆ కేసు అప్పుడే కట్టి ఉండాలి, అప్పుడు ఇంకా బలంగా కూడా ఉండేది. కనపడుతుంది కదా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళు పంచేది కూడా. అది చేయించా అంత సీనియర్ నాయకుడు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి దాంట్లో మళ్ళీ అభివృద్ధి అని పెట్టారు. అభివృద్ధి గురించి చర్చించాలంటే మీరు ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడైనా పొదలు మమ్మల్ని అడగబడదు, ప్రజల్లో కూర్చోబెట్టండి. అటువైపు ప్రజలు, ఈ వైపు ప్రజలు కూర్చోబెట్టి మాట్లాడే అభివృద్ధి విషయం తర్వాత చెప్తారు. కాబట్టి మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మాట్లాడే విధంగానే ఉంది. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ ముందు ఇది కాదు, ఇది తప్పు చేసిన అని ఒప్పుకోకుండా దాన్ని మీరు మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ ఇది మీరు చేసిన తప్పు. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి, ఇంత పెద్ద నాయకుడు మీరు 2 సార్లు మంత్రిగా ఉండి డబ్బులు నేరుగా పంచడం అనేది ఎలక్షన్ కమిషన్